బేసిక్ గా నాకు ఇష్టం. నాకు ఇష్టం అంటే మీరు ఏ కంట్రీ తిరగాలనుకుంటే అది పేపర్ మీద అలా రాసుకుంటారా? అలా కదమ్మా. అంటే నేను అన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తాను. అప్పుడు యాక్చువల్ దూకున్నప్పుడు బ్యాంకాక్ అన్నారు ప్రొడ్యూసర్స్. బ్యాంకాక్ చాలా మంది చూపించారు కదా, ఏదన్నా కొంచెం సౌండింగ్ తర్వాత ఆ కథకి సూటబుల్గా ఉంటుందని ఇస్తాన్బుల్ అన్నాను నేను. అట్లా ఇస్తాన్బుల్ చేసాం. అట్లా కొంచెం ఈ యాక్చువల్లీ మటేరా ఉంది కదా ఇటలీలో, ఏదో ఒకసారి నేను వెళ్ళాను ఏదో ఫిల్మ్కి, షూట్ చేయలేకపోయాం. బట్ ఆ లొకేషన్ నా మైండ్లో పడింది, ఇది యాక్షన్కి బాగుంటుంది అని అనుకున్నాం. అలా స్టార్ట్ అయింది. సో నాకు బేసిక్గా నాకు కొంచెం నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఎక్కువ. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే మనం చెప్పలేం, కానీ కొన్నిటికి వెళ్ళాలి. ఆ రియల్ ఫీల్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ట్రై లేదు చేస్తాను. సార్, ష్యూర్ గా టీజర్ చూసిన తర్వాత అసలు విఎఫ్ఎక్స్ కి ఈ లొకేషన్స్ మీరు డైరెక్ట్ గా చూసిన దానికి మాకు ఆ ఇంపాక్ట్ డెఫినెట్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు రాసుకుని మమ్మల్ని కూడా తిప్పుతున్నందుకు అక్కడికి. యా, బట్ నిజంగా గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ గురించి మా అందరికీ తెలుసు. చాలా మంది కామెడీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డైరెక్టర్స్ తో ఆయన ఆల్రెడీ వర్క్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇద్దరి అంటే మీ టైమింగ్ కి ఆయన ఎలాగా సెట్ అయ్యారు అన్నది ఎలా చెప్తారు దాని గురించి? గోపీది నాకు ఫస్ట్ రణం చూసాను నేను లాంగ్ బ్యాక్, చాలా బాగా చేస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను నేను, తనకు కూడా ఫోన్ చేసి చెప్పి చాలా బాగా చేసావు గోపి, మనం చేద్దాం సినిమా అన్నాను. అంటే కామెడీ చేసేవాడు నాకు చాలా ఇష్టం. సో గోపి కామెడీ టైమింగ్ తీస్తారు, తను లౌక్యం చేసాడు, అలా చాలా సినిమాల్లో తను బాగా ఎంటర్టైన్ చేసాడు. సో నాకు తెలుసు తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా టైమింగ్ బాగుంటుందని. ఈ సినిమాలో ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను, టోటల్ కొత్త కనిపిస్తాడు. చాలా చాలా బాగా చేసాడు. అంటే అంటే సరెండర్ అవడం వల్ల జరుగుతుంది. అంటే డైరెక్టర్కి సిన్సియర్గా సరెండర్ అవడం వల్ల అయితేనే ఆ టైమింగ్ వస్తుంది. అది తను చాలా బాగా చేసాడు, మీరు చూస్తారు థియేటర్లో. నేను యాక్చువల్లీ సేమ్ క్వశ్చన్ గోపి గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. సార్, సీను వైట్ల గారి కామెడీ టైమింగ్ మీరు కూడా ఒక ఆడియన్స్ గా ఫ్యాన్ గా చూసి ఎంజాయ్ చేస్తుంటారు ఆయన సినిమాలు. సో ఆయన కామెడీ టైమింగ్ లోకి మీరు వెళ్ళడం అనే ప్రక్రియ ఎలా జరిగింది?